అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్న అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: పసుపు సాగులో మేలైన యాజమాన్య పద్ధతులు, తొలకరికి ముందు పాడి పశువుల ఆరోగ్య సంరక్షణ, ఇక జై కిసాన్లో సోమశిల జలాశయంలో పడిపోయిన నీటి నిల్వలు, ఖరీఫ్ పంటల సాగుపై రైతులకు వ్యవసాయ శాఖ సూచనలు. భారతదేశంలో పండించే సుగంధ ద్రవ్యపు పంటల్లో ప్రధానమైనది పచ్చ బంగారంగా పిలుచుకునే పసుపు. మన దేశంలో పండించే పసుపు పంటలో సగానికి పైగా 2 తెలుగు రాష్ట్రాల్లో పండుతోంది. అధిక సేంద్రియ ఎరువులు వాడుతూ సాగులో మేలైన యాజమాన్యం చేపడితే పసుపు నుంచి ఎకరాకు 40 క్వింటాళ్ల అధిక దిగుబడులు పొందే అవకాశం ఉంది. ప్రస్తుతం తెలంగాణ జిల్లాల్లో చాలా మంది రైతులు పసుపు విత్తేందుకు సిద్ధమవుతున్నారు. మే ఆఖరు నుంచి జూలై 15 వరకు పసుపును విత్తుకుంటారు. పసుపు సాగు చేసే రైతులు రకాల ఎంపిక, భూమికి అందించే ఎరువులు, విత్తన శుద్ధి, నాటుకోవడంలో మెలకువలను తప్పనిసరిగా పాటించాలి. పసుపు సాగు చేసే రైతులకు సూచనలు అందిస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, మహబూబాబాద్ జిల్లా మల్యాల కృషి విజ్ఞాన కేంద్రం ఉద్యాన శాస్త్రవేత్త డాక్టర్ వి రాంబాబు. రైతులు పసుపు పంటను వేసుకునేటటువంటి దశలో ఉన్నారు. పసుపు పంటకు అనుకూలంగా ఉండేటటువంటి నేలను కనుక చూసుకున్నట్లయితే దుంపలు అనేవి కింది భూమిలో వస్తూ ఉంటాయి కాబట్టి నీళ్లు కనుక నిలిచేటటువంటి ప్రదేశాలు కనుక ఉన్నట్లయితే దుంపకుళ్ళు, పుచ్చు ఎక్కువగా వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఎక్కడైతే నేలలో సాగు చేయాలనుకుంటున్నామో అటువంటి నేలల్లో నీళ్ళు అనేది ఎక్కువసేపు నిల్వ ఉండకుండా ఎక్కడైతే కొంచెం మధ్యస్థంగా భూములుండి కొంచెం బలమైనటువంటి భూములుండి సేంద్రియ కర్బనం అధికంగా ఉన్నటువంటి నేలలు అనేవి ఈ పంటకు సాగుకు అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా ఉదజని సూచిక కనుక చూసుకున్నట్లయితే 6.5 నుంచి 7 వరకు ఉన్నటువంటి భూములు అనేది ఈ పంట సాగు చేసుకోవడానికి చాలా అనుకూలంగా ఉంటుంది. చౌడు భూములు కానీ, ఆమ్ల భూములు కానీ, క్షార భూములు కానీ ఈ పంట సాగుకు అనుకూలంగా ఉండవు. కాబట్టి రైతులు ఖచ్చితంగా మన భూమిలో కనుక సేంద్రియ కర్బనం ఎక్కువగా ఉండే విధంగా మనం జాగ్రత్తలు తీసుకున్నట్లయితే మంచి దిగుబడి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. మనం రకాల గురించి మాట్లాడుకున్నట్లయితే పసుపు సాగులో మనకు 3 కాల పరిమితి ఉన్నటువంటి రకాలు ఉన్నాయి. స్వల్పకాలిక రకాలు వచ్చేసి మన పంట 6 నుంచి 7 నెలల్లో పూర్తవుతూ ఉంటుంది. అదేవిధంగా మధ్యకాలిక రకాలు వచ్చేసి మనకు 8 నెలల్లో పంట పూర్తవుతుంది. అదేవిధంగా దీర్ఘకాలిక రకాలు కనుక చూసుకున్నట్లయితే మనకు పంట వచ్చేసి 8 నుంచి 9 నెలల్లో పూర్తవుతూ ఉంటుంది. స్వల్పకాలిక రకాల్లో కనుక చూసుకున్నట్లయితే ACC 48 కానీ, ACC 79 కానీ, రాజేంద్ర సోనాలి కానీ, రాజేంద్ర సోనియా వంటి రకాలు మనకు 7 నెలల కాలంలోనే పంట పూర్తవుతూ ఉంటుంది. మధ్యకాలిక రకాల్లో కనుక చూసుకున్నట్లయితే కృష్ణ కానీ, కేసరి కానీ, లేదంటే అమృతపాణి వంటి రకాలు ఉన్నాయి. అదేవిధంగా దీర్ఘకాలిక రకాలు కనుక చూసుకున్నట్లయితే సేలం అనే రకం ఎక్కువగా వేస్తూ ఉంటారు రైతులు. దాంతోపాటు ఎర్రగుంటూరు, అదేవిధంగా మైదుకూరు, తర్వాత దుగ్గిరాల ఎరుపు, దుగ్గిరాల తెలుపు, ఆర్మూరు ఇటువంటి రకాలు చాలా ఎక్కువ మోతాదులో వేస్తూ ఉంటారు. రైతులు చేస్తున్నటువంటి చిన్న పొరపాటు ఏంటంటే విత్తన మోతాదు వాడేటప్పుడు ఎకరానికి దాదాపు 8 నుంచి 10 క్వింటాల వరకు విత్తనాన్ని వాడుతూ ఉన్నారు. 1 క్వింటా విత్తనం వచ్చేసి రైతు దగ్గర 5,500 వరకు పోతూ ఉన్నది. అలా మనం 10 క్వింటాలు కనుక విత్తనాన్ని వాడినట్లయితే మనం విత్తనం కొరకే రైతు దాదాపు 50 నుంచి 55 వేల వరకు విత్తనం మీదనే పెట్టుబడి పెడతా ఉన్నాడు.
సో దీంట్లో కొంచెం మెలకు కనుక పాటించినట్లయితే ఈ సగం ఖర్చును తగ్గించుకునేటటువంటి అవకాశం ఉంటుందండి. అంటే రైతులకు ఉన్నటువంటి అపోహ, వాళ్ళకు ఉండేటటువంటి డౌట్ ఏంటంటే బాగా దొడ్డుగా ఉన్నటువంటి కొమ్మలే కనుక వేసుకున్నట్లయితేనే వాళ్ళకి దుంప అనేది మంచిగా ఊరుతుందని వాళ్ళ అపోహలో ఉంటారు. అలా కాకుండా మనకు బాగా కొంచెం దొడ్డుగా ఉన్నటువంటి కొమ్మల్ని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని ప్రతి ముక్కలో 2 లేదా 3 కనుపులు ఉండే విధంగా ముక్కలు చేసుకొని కనుక వేసుకున్నట్లయితే మనకు దాదాపు ఎకరానికి 4 నుంచి 5 క్వింటాల విత్తనమే సరిపోతూ ఉంటుంది. దాని ద్వారా ఏంటంటే సగానికి సగం పెట్టుబడి విత్తనం మీదనే తగ్గించుకునేటటువంటి అవకాశం ఉంటుంది. దీని ద్వారా మనకు పంట దిగుబడి మీద ఎటువంటి ప్రభావం ఉండదండి. విత్తన శుద్ధిని కనుక పాటించినట్లయితే చాలా రకాల చీడలు కానీ పీడలను కానీ మనం తొలగించుకోవచ్చు. ఏదైనా ఒక డ్రమ్లో కానీ మన విత్తనం మునిగేంత వరకు సదుపాయం చేసుకోవాలి. రెడోమిల్ ఎంజెడ్ అయితే 2.5 గ్రాములు లీటర్ నీటికి, లేదంటే కార్బెండిజం ప్లస్ మ్యాంకోజెబ్ ఉన్నటువంటి శిలీంద్రనాశిని అయితే 3 గ్రాములు లీటర్ నీటికి, లేదంటే కార్బెండిజం వచ్చేసి 1 గ్రాము లీటర్ నీటికి, లేదంటే మ్యాంకోజెబ్ 2 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని దానితో పాటు ఏదైనా ఒక కీటకనాశిని మోనోక్రోటోఫాస్ అయితే 1.5 మిల్లీలీటర్లు లీటర్ నీటికి, లేదంటే క్లోరోపైరిఫాస్ 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి, లేదంటే ఇమిడాక్లోప్రిడ్ వచ్చేసి 0.3 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కనుక కలుపుకున్నటువంటి ద్రావణంలో ఒక 25 నుంచి 30 నిమిషాలు నానబెట్టుకోవాలి. సో ఇలా నానబెట్టినటువంటి విత్తనాన్ని తర్వాత తీసేసి ఏదైనా ఒక నీడగా ఉన్నటువంటి ప్రదేశంలో ఆరబెట్టుకోవాలి. మనకు వీలైతే ట్రైకోడర్మా లాంటివి కనుక అందుబాటులో ఉంటే ఒక 2 కిలోలు ఈ విత్తనం శుద్ధి చేసుకున్నటువంటి విత్తనం మీద పట్టించి కనుక మన విత్తనాన్ని నాటుకున్నట్లయితే మన విత్తనం ద్వారా సంక్రమించేటటువంటి చీడపీడలు కానీ తెగుళ్ళు కానీ చాలా వరకు కంట్రోల్ చేసుకునేటటువంటి అవకాశం ఉంటుందండి. తర్వాత వచ్చేసి మనం నాటుకునేటటువంటి పద్ధతులు కనుక చూసుకున్నట్లయితే రైతులు సాధారణంగా నాగలి సాళ్ళ పద్ధతిలో నాటుకుంటూ ఉంటారు. ఈ పద్ధతిలో కనుక నాటుకున్నట్లయితే కొంచెం దుంపలు అనేవి మనకు కావాల్సినంత సైజుకి ఊరవండి. దాంతోపాటు దుంప కుళ్ళు కానీ పుచ్చు కానీ వచ్చేటటువంటి అవకాశం ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా రెండవ పద్ధతి వచ్చేసి బోదెసాల పద్ధతి అని చెప్తూ ఉంటాము. మనం బోదెసాల పద్ధతిలో ఒక్కొక్క బోదెకు వచ్చేసి 45 సెంటీమీటర్ల దూరంలో తయారు చేసుకుంటూ ఉంటారు. ఆ బోదె మీద మనం 20 సెంటీమీటర్ల దూరంలో ఒక్కొక్క విత్తనాన్ని నాటుకుంటూ పోతాం. కాబట్టి దీంట్లో కొంచెం నాగలి సాళ్ళ కంటే కొంచెం దుంపలు ఎక్కువ ఊరేటటువంటి అవకాశం ఎక్కువ ఉంటుంది. దాంతోపాటు దుంప కుళ్ళు కానీ పుచ్చు కానీ వచ్చేటటువంటి అవకాశం కొంచెం తక్కువ ఉంటుంది. దాంతోపాటు ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి పద్ధతులు ఏంటంటే ఎత్తుమడుల పద్ధతులు, అంటే రైజ్డ్ బెడ్ టెక్నాలజీ అని చెప్తూ ఉంటాము. ఇందులో మన బెడ్ యొక్క వెడల్పు వచ్చేసి 1 మీటర్ పెట్టుకుంటూ ఉంటారు. బెడ్ యొక్క ఎత్తు వచ్చేసి 15 నుంచి 20 సెంటీమీటర్లు పెట్టుకుంటూ ఉంటారు. ఒక బెడ్కి ఇంకొక బెడ్కి మధ్య దూరం వచ్చేసి 1 ఫీట్ అంటే 30 సెంటీమీటర్ల దూరంలో చిన్న చిన్న కాలువలు చేసుకొని వేసుకుంటూ ఉంటారు. దీని ద్వారా ఏంటంటే ఒక బెడ్ మీద 2 నుంచి 4 వరుసల పసుపును వేసుకోవచ్చు. దుంప ఊరడానికి కావలసినటువంటి స్థలం దొరుకుతూ ఉంటుంది. అదేవిధంగా మనం పెట్టినటువంటి నీటి తళ్ళు కావచ్చు, లేదంటే అధికంగా కురిసినటువంటి వర్షాలకు కావచ్చు, ఆ కాలువల ద్వారా బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది. కాబట్టి మనం పండించినటువంటి ప్రదేశంలో నీళ్ళు అనేది ఎక్కువ రోజులు ఆగవు. తద్వారా మనకు దుంపకుళ్ళు కానీ పుచ్చు కానీ వచ్చేటటువంటి అవకాశం అసలే ఉండదు. ఎక్కడైతే రైతులకి బిందు సేద్యం సౌకర్యం ఉన్నదో అక్కడ వీలైనంత వరకు ఈ ఎత్తుమడుల పద్ధతిలో కనుక పసుపును సాగు చేసినట్లయితే 20 నుంచి 25% దిగుబడి అధికంగా వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. కలుపు యాజమాన్యం కనుక చూసుకున్నట్లయితే విత్తనం నాటిన 2-3 రోజుల లోపు పెండి మితాలిన్ అయితే 1.5 లీటర్లు 200 లీటర్ నీటిలో కలుపుకొని, లేదంటే అట్రజిన్ అనే మందు 1 లీటరు 200 లీటర్ల నీటికి 1 ఎకరానికి పిచికారీ చేసుకోవచ్చు. పసుపు మొలిసిన తర్వాత కలుపును కనుక యాజమాన్యం చేయాలనుకుంటే దాదాపు మన చేతులతోటే తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఏక పంటగా వేసినప్పుడు అయితే ఆ గడ్డి జాతి మొక్కల్ని కనుక నిర్మూలించాలనుకుంటే క్విజెలోఫ్ ఆఫ్ ఇథైల్ అనే మందు 400 మిల్లీలీటర్ నుంచి 500 మిల్లీలీటర్లు 200 లీటర్ నీటిలో కలుపుకొని 1 ఎకరానికి పిచికారీ చేసినట్లయితే కొంతవరకు గడ్డి జాతి మొక్కల్ని కొంతవరకు నివారించుకునేటటువంటి అవకాశం ఉంటుంది. పసుపు పంటలో కనుక అంతర పంటలను కనుక చూసుకున్నట్లయితే ఆ మొక్కజొన్న పంటను అంతర పంటగా సాగు చేస్తూ ఉంటారు. మొక్కజొన్నతో పాటు మనం బంతిపూల పంటను కానీ ఆముదం పంటను కానీ ఇటువంటి పంటలను వేరే దగ్గర కూడా రైతులు సాగు చేసి మంచి దిగుబడులను పొందినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఈ పంటలో కనుక ఎరువుల యాజమాన్యం కనుక చూసుకున్నట్లయితే ఆఖరి దుక్కిలో మన పశువుల ఎరువు వచ్చేసి 10 టన్నుల ఎకరానికి, దాంతోపాటు వేపపిండి 200 కిలోలు ఎకరానికి, అదేవిధంగా సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ అయితే 150 కిలోలు ఎకరానికి, అదేవిధంగా జింక్ సల్ఫేట్ లాంటివి 10 కిలోలు ఎకరానికి, దాంతోపాటు మ్యూరేట్ ఆఫ్ పొటాష్ 25 కిలోలు ఎకరానికి. ఇటువంటి ఎరువులు ఆఖరి దుక్కులో వేసుకోవాలి. 40 రోజుల తర్వాత వేసుకుంటాం రెండో దఫా ఎరువు. యూరియా 50 కిలోలు ఎకరానికి, దానితో పాటు వేపపిండి 200 కిలోలు ఎకరానికి వేసుకోవాలి. 80 రోజులు, దాని తర్వాత 120 రోజుల తర్వాత వేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంటే ప్రతి 40 రోజుల వ్యవధిలో
యూరియా అయితే 50 కిలోలు, పొటాష్ అయితే 25 కిలోలు ఎకరం చొప్పుకున్న కనుక వేసుకుని పోయినట్లయితే ఈ పంటకు కావాల్సినటువంటి ఎరువులు సరైన మోతాదులో అంది మంచి దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది. బియ్యం గింజం లాంటి సన్నటి పురుగులు ఆశించడం వల్ల దుంప లోపల ఉండేటటువంటి భాగాన్ని తినేయడం వల్ల మొక్కలు అనేవి చనిపోతూ ఉంటాయి. వర్షపు నీళ్ళు ఎక్కడైతే ఎక్కువగా నిలుస్తూ ఉంటాయో అటువంటి ప్లేస్లలో ఈ పుచ్చు అనేది రావడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఇనిషియల్గా విత్తన శుద్ధి అనేది చేసుకున్నట్లయితే చాలా వరకు దీని యొక్క వ్యాప్తిని కంట్రోల్ చేసుకోవచ్చు. దాని తర్వాత కూడా పుచ్చు అనేది ఆశించినట్లయితే మనం కార్బోఫిరాన్ గుళికలు అయితే 10 నుంచి 12 కిలోలు వేపపిండితో కలుపుకొని వేసుకున్నట్లయితే కొంతవరకు దీన్ని నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది. దుంపకుళ్ళు అనేది ఎక్కువ వస్తూ ఉంటుంది. సో దుంపకుళ్ళు కూడా మనకు పుచ్చు లాంటివి వచ్చినటువంటి సందర్భాల్లోనే ఎక్కువగా వస్తూ ఉంటుంది. ఎక్కడైతే నీళ్లు మనం పెట్టినటువంటి నీళ్లు కానీ వర్షపు నీళ్లు కానీ ఎక్కువ రోజులు నిలుస్తూ ఉంటుందో అక్కడ ఈ దుంపకుళ్ళు వచ్చేటటువంటి అవకాశం ఎక్కువ ఉంటుంది. మొదటగా విత్తన శుద్ధి చేసుకోమని చెప్తాము. దాని తర్వాత మన మొక్కల మొదల్లో వీలైనంత వరకు కాపర్ ఆక్సిక్లోరైడ్ అయితే 3 గ్రాములు లీటర్ నీటికి, లేదంటే థయోఫినైడ్ మిథైల్ వచ్చేసి 2 గ్రాములు లీటర్ నీటికి, కార్బెండిజం 1 గ్రాము లీటర్ నీటికి కలుపుకొని మొక్కల మొదల్లో పోసుకున్నట్లయితే ఈ దుంపకుళ్ళుని కొంతవరకు నివారించుకోవచ్చు. దుంపకుళ్ళు వచ్చినప్పుడు రైతులు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే నీటి తడులు ఎక్కువ ఇవ్వద్దు. సో కుళ్ళినటువంటి మొక్కల మీద నుంచి మంచి మొక్కలకి నీటి తడులను కట్టొద్దు. వీలైనంత వరకు నీటి తడులు ఎక్కువ గ్యాప్ ఇచ్చినట్లయితే దాని యొక్క ఉధృతి అనేది తగ్గడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇంకో ప్రధానమైనటువంటి అంశం తెగుళ్ళు వచ్చేసి పసుపు పంటలో తాటాకు మచ్చ తెగులు అని పిలుస్తూ ఉంటారు, లేదంటే ఆకుమచ్చ తెగులు అని పిలుస్తూ ఉంటారు. ముసురు వాతావరణం, మబ్బు వాతావరణం ఎక్కువగా ఉన్నటువంటి సందర్భాల్లో ఈ ఆకుమచ్చ తెగులు, తాటాకు మచ్చ తెగులు అనేది అధికంగా కనిపిస్తుంది. దీని యొక్క ఉధృతి 1-2 మొక్కలు గమనించినప్పుడు వీలైనంత వరకు వాటిని తీసి దూరంగా తీసుకెళ్ళి కాల్చేయాలి. అది చేయకుండా ప్రైమరీ సోర్స్ని మన పంటలోనే ఉంచుకునే దాని మీద నుంచి ఎంత పురుగుల మందులు పిచికారీ చేసినా, తెగుళ్ళ మందులను పిచికారీ చేసినా కంట్రోల్ చేయడానికి చాలా అవకాశాలు తక్కువ ఉంటాయి. కార్బెండిజం అయితే 1 గ్రాము లీటర్ నీటికి, లేదంటే ప్రొపికోనజోల్ 2 మిల్లీ లీటర్ నీటికి, లేదంటే థయోఫినైడ్ మిథైల్ 2 గ్రాములు లీటర్ నీటికి, ఇటువంటి మందుల్ని మనం మార్చి కనుక పిచికారీ చేసుకున్నట్లయితే ఈ యొక్క ఆకుమచ్చ కానీ తాటాకు మచ్చ తెగుల్ని కొంతవరకు తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ రైతులు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే ఈ తెగులు మందులను కొట్టేటప్పుడు వీలైనంత వరకు సర్ఫ్ పొడి కానీ షాంపూ కానీ ఇలాంటివి కనుక కలిపి కనుక పిచికారీ చేసుకున్నట్లయితే, లేదంటే గమ్మింగ్ ఏజెంట్ అని పిలుస్తూ ఉంటాము, అది టీఫాల్ కానీ శాండోవిట్ కానీ ఇటువంటి కొంచెం గమ్మింగ్ లాంటి ఏజెంట్ కలుపుకొని కనుక పిచికారీ చేసుకున్నట్లయితే మనం కొట్టినటువంటి మందు ఆకు మీద బాగా పట్టుకొని ఎక్కువసేపు నిలిచి దాని యొక్క పనితనం అనేది ఎక్కువ ఉండేటటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. పశువులు ఆరోగ్యంగా ఉండి అధిక పాల ఉత్పత్తినిచ్చినప్పుడే పరిశ్రమ లాభాల బాటలో పయనిస్తుంది. ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో కొట్టాల్లో తగిన యాజమాన్య చర్యలు చేపడుతూ వాటికి అందించే మేతల విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ఎండలు తగ్గి తొలకరి మొదలైనప్పుడు కూడా పశువుల్లో వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది. ముఖ్యంగా జబ్బవాపు, గురక, గాలికుంటు వ్యాధులు సోకి పాల ఉత్పత్తి కుంటుపడుతుంది. అసలు పశువు ఆరోగ్యంగా ఉందా లేక అనారోగ్యంతో బాధపడుతుందా అన్న విషయాన్ని పోషకులు గుర్తించడం ఎలా? తొలకరికి ముందే అంటే ప్రస్తుత మే 2వ పక్షంలో ముందు జాగ్రత్తగా ఏమైనా టీకాలు వేయించాలా అన్న విషయాలను తెలియజేస్తున్నారు వరంగల్ జిల్లా మామునూరు కృషి విజ్ఞాన కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎన్ రాజన్న. మే మధ్యలో ఉన్నాము. ఇంకో 15-20 రోజుల్లో అయితే మనకు తొలకరి మొదలవుతుంది. కాబట్టి ఈ తొలకరి మొదలైనప్పుడు పశువుల్లో కొన్ని ముఖ్యమైనటువంటి రోగాలు రావడానికి ఆస్కారం ఉంది. జబ్బవ్యాపు వ్యాధిని చూసుకుంటే ఇవి తెల్లజాతి పశువులైనటువంటి ఆవు సంతతికి చెందినటువంటి పశువుల్లో ఎక్కువగా సోకుతుంది. పశువులు ఈ క్రిములు నిల్వ ఉన్నటువంటి నీళ్లను తాగడం లేదా మేతను తినడం మూలంగా ఎక్కువగా వస్తుంది. ఈ లక్షణాలు చూసుకున్నట్లయితే ముఖ్యంగా వ్యాధి సోకిన తర్వాత ఉష్ణోగ్రత 106 డిగ్రీల నుంచి 107 డిగ్రీల ఫారెన్హీట్ ఉంటుంది. జబ్బ కానివ్వండి, తొడలు కానివ్వండి, కండరాలు వాపు కలిగి ఉంటాయి. అదేవిధంగా కుంటుతూ ఉంటాయి. ఈ లక్షణాలు ఎక్కువగా తెల్లజాతి పశువుల్లో వర్షాకాలంలో గమనించినప్పుడు దీన్ని జబ్బవాపు అనేటువంటి వ్యాధిగా రైతులు గుర్తించాలి.
ముఖ్యంగా ఈ లక్షణాలు గుర్తించిన వెంటనే రైతు సోదరులు దగ్గరలో ఉన్నటువంటి పశువైద్యుని సంప్రదించాలి. లేదు అని అనుకుంటే పెన్సిలిన్ అనేటువంటి మందును 1,00,000 ఇంటర్నేషనల్ యూనిట్లు ప్రతి కిలో బరువుకి ఇవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా పారాసిటమాల్ అనేటువంటి మందును కూడా శరీర బరువుకు తగిన మోతాదులో ఇవ్వాల్సి ఉంటుంది. ఇక ఈ వ్యాధి రాకుండానే మనం ఈ మే మాసంలో టీకాలు ఇప్పించుకోవాల్సి ఉంటుంది. రెండవది అత్యంత ముఖ్యమైనటువంటిది ఈ గురక జబ్బు లేదా గొంతు వేప వ్యాధి అని అంటూ ఉంటాం. ఇది ఎక్కువగా నల్లజాతి పశువులు అంటే గేదెల్లో ఎక్కువగా సంక్రమిస్తూ ఉంటుంది. ఇక వ్యాధి లక్షణాలను గమనించినట్లయితే శరీర ఉష్ణోగ్రత అనేటువంటిది 106 నుంచి 107 డిగ్రీల ఫారెన్హీట్ వరకు ఉంటుంది. పశువులు మేత మేయవు మరియు గొంతు కింద వాపు కనబడుతుంది. ఇది శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలుగజేస్తుంది. వ్యాధి తీవ్రత ఎక్కువైనప్పుడు పశువులు శ్వాస తీసుకునే ఇబ్బంది కలిగినప్పుడు నాలుక బయటకు తీసి చొంగగారడం కూడా జరుగుతూ ఉంటుంది. ఈ లక్షణాలు గమనించిన వెంటనే మనము వ్యాధి నివారణకు పశువుల డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సి ఉంటుంది. వారు సల్ఫాడిమిడిన్ అనేటువంటి మందును 33% మందును వాటి శరీర బరువునకు తగిన మోతాదులో ఇవ్వడం జరుగుతుంది. ఇక మనము ఈ వ్యాధి నిరోధక టీకాలని ఈ మే మాసంలోనే ఇవ్వాల్సి ఉంటుంది. ఇక మూడవ వ్యాధి గాలికుంటు వ్యాధి. ఇది వైరస్ వల్ల కలుగుతుంది. మనకు తెల్లజాతి పశువుల్లో అదేవిధంగా నల్లజాతి పశువుల్లో కూడా రావడానికి ఆస్కారం ఉంది. వ్యాధి సోకినటువంటి పశువుల్ని గమనించినట్లయితే ముఖ్యంగా కాలి గిట్టల మధ్యలో పుండ్లు పడుతూ ఉంటాయి. అదేవిధంగా నాలుక పైన కూడా చిన్న చిన్న పుండ్లు పడి పశువులకు తినడానికి అనుకూలంగా ఉండదు. అదేవిధంగా నాలుక బయటకు తీసి చొంగగా అరుస్తూ ఉంటాయి. శరీర ఉష్ణోగ్రత కూడా సుమారు 107 నుంచి 108 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుంది. ఈ వ్యాధి సోకినటువంటి ఆవుల గేదెల పాలని చిన్న దూడలు తాగినప్పుడు ఆ చిన్న దూడలు గుండెకు సంబంధించినటువంటి మయోకార్డైటిస్ అనేటువంటి ఒక చిన్న సిండ్రోమ్ వలన ఆ దూడలన్నీ కూడా చనిపోవడానికి ఆస్కారం ఉంది. కాబట్టి రైతు సోదరులు పాలిచ్చే పశువులకి ఈ గాలికుంటు సోకినట్లయితే వాటి పాలను దూడలకు పట్టకుండా వేరే ఆవు యొక్క పాలు కానీ గేదె పాలు కానీ సెపరేట్గా దూడలకి పట్టించాల్సిన అవసరం ఉంటుంది. ఇక వ్యాధి నివారణకు వచ్చినట్లయితే ఏప్రిల్ నుంచి జూన్ మాసంలో అదేవిధంగా అక్టోబర్ నుంచి నవంబర్ మాసంలో 2 సార్లు ఈ గాలికుంటు టీకా మందులను ఇప్పించాలి. ఇక అత్యంత ముఖ్యమైనది రైతు సోదరులు గమనించాల్సింది రోగ నిరోధక మనం పెంపొందించడం ముఖ్యం. కాబట్టి పశువులకి మంచి నాణ్యమైనటువంటి పశుగ్రాసాలను ఇవ్వడం అదేవిధంగా బరువుకు తగ్గట్లుగా మనము మేతను అందించడం మూలంగా ఈ వ్యాధుల నుంచి కాపాడుకొని పాల ఉత్పత్తికి తగ్గకుండా రైతు సోదరులు లాభాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. నెల్లూరు జిల్లాలో ఈ ఏడాది నెలకొన్న తీవ్ర వర్షాభావ పరిస్థితులతో సోమశిల జలాశయంలో నీటి నిల్వలు అడుగంటిపోయాయి. దీంతో 1.25 లక్షల ఎకరాలలో ఎడగారు పంటను రైతులు కోల్పోయారు. ఈ నేపథ్యంలో బోర్లు బావుల క్రింద నీటి వస్తీ ఉన్న రైతులు వరికి బదులు ఆరుతడి పంటలు సాగు చేయాలని వ్యవసాయ శాఖ ఇప్పటికే అవగాహన కల్పించింది. అయితే జూన్ నుంచి మొదలయ్యే ఖరీఫ్ కూడా ప్రశ్నార్థకంగా మారింది. ఖరీఫ్లో సుమారు 2 లక్షల ఎకరాలలో వరి వేరుశనగ సాగు చేయటం పరిపాటి. అయితే కడప కర్నూలు జిల్లాల్లో వర్షాలు కురిసి సోమశిల జలాశయంలోకి నీటి నిల్వలు చేరితేనే పంట సాగుకు నీటిని విడుదల చేసే అవకాశం ఉంటుందని, లేదంటే వరికి బదులు ఆరుతడి పంటలకు వెళ్లాలని చెబుతున్న నెల్లూరు జిల్లా వ్యవసాయాధికారి సత్యవాణితో మా ప్రతినిధి రాజారావు ముఖాముఖి ఇప్పుడు చూద్దాం. ప్రధానంగా నెల్లూరు జిల్లాలో రబీ, ఎడగారు, ఖరీఫ్ 3 పంటలు కూడా ఏడాది పొడవునా సాగు అవుతుంటాయి. అయితే ఈసారి ఎన్నడూ లేని విధంగా ఎడగారు పరిస్థితి పూర్తిగా వదిలేశారు. ప్రస్తుతం వర్షాలు కూడా లేకపోవడంతో వచ్చే నెల నుంచి ఖరీఫ్ సాగు కూడా ప్రశ్నార్థంగా మారింది. అయితే ఇటువంటి పరిస్థితులలో నెల్లూరు జిల్లా రైతులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలా, ఏ విధంగా పంటలు సాగు చేసుకోవాలనేది జిల్లా వ్యవసాయ అధికారి సత్యవాణి గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. సోమశిల జలాశయంలో పరిస్థితి ఏంటి? నెల్లూరు జిల్లాలో ఖరీఫ్ అంటే ఎడగారు ఖరీఫ్ 2 అంటే ఎర్లీ ఖరీఫ్ కింద తీసుకోవచ్చు. ఎడగారిని మొత్తం 50,000 హెక్టార్లు మనకి నార్మల్ ఏరియా ఉంది. దాంట్లో మనకి ఇప్పటికి ప్రస్తుతానికి 500 హెక్టార్లు మాత్రం పంట పట్టడం జరిగింది.
అది ఏంటంటే మనకి జలాశయంలో వాటర్ 7 టీఎంసీ మాత్రమే ఉన్నాయి కాబట్టి 7 టీఎంసీ తోటి మనము పంట పండించే అవకాశం లేదు. ఇప్పుడు ఏదన్నా వర్షాలు పడి ఖరీఫ్లో కడప జిల్లాలు అక్కడి నుంచి పైనుంచి వాటర్ కానీ వచ్చినట్టయితే మనకు వాటర్ రిలీజ్ చేయటం జరిగిద్ది. లేని పక్షంలో మనము బోర్వెల్స్ కింద ఆరుతడి పంటలు వేసుకోమని చెప్పేసి ఆల్రెడీ మనం 1 మంత్ నుంచి క్యాంపెయిన్ చేయటం జరిగింది. దాదాపు నెల్లూరు చుట్టుపక్కల ఉన్న 45 గ్రామాల్లో అంటే ఎడగారు పంటలు వేసే అన్ని గ్రామాల్లో మనం రైతులకి ఆరుతడి పంటలుగా వేసుకోమని చెప్పడం జరిగింది. మినుము, పెసర, మొక్కజొన్న అలవాటు ఉన్న రైతులు జొన్నలు ఇవన్నీ వేసుకొని నీళ్ళని సద్వినియోగం చేసుకోవటము. అంటే 1 ఎకరము వరి పంటకు వేసే నీటితోటి దాదాపు 3 ఎకరాలు మనం ఆరుతడి పంటలు సాగు చేసుకోవచ్చు. ఆదాయం కూడా మనము పొందటానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆరుతడి పంటలు వేసుకోమని చెప్పేసి జిల్లా శిక్షణా కేంద్రం ద్వారా మనము ఆల్రెడీ ట్రైనింగ్ ఇవ్వటం జరిగింది. ఖరీఫ్లో వర్షాలు పడని పక్షంలో జూన్ జూలైలో అడపాదడపా మనకి సౌత్ ఈస్ట్ మాన్సూన్తో వచ్చే వర్షాలతోటి పచ్చిరొట్ట ఎరువులు సాగు చేసుకోమని సలహా ఇస్తున్నాం మేము రైతులకి. ఎందుకంటే వరి పంటకు ముందు పచ్చిరొట్ట ఎరువులు అందరూ సద్వినియోగం చేసుకున్నట్టయితే భూసారం అనేది పెరగటంతో పాటు మనము భూమిని కూడా ఖాళీగా ఉంచకుండా మంచి దిగుబడి వచ్చే ప్రయత్నం అన్నమాట అది. అందుకోసం పచ్చిరొట్ట ఎరువులు వేసుకోమని సలహా ఇస్తున్నాం. ఏప్రిల్ నుంచి ఈ ఎడగారు అనేది ప్రారంభమవుతుంది. ఈ దాదాపు 1,20,000 ఎకరాల్లో సాగు పూర్తిగా వదిలేశారు. జూన్ నుంచి ఖరీఫ్ సాగు అవుతుంది. ఈ ఖరీఫ్ సాగుకి వర్షాల సూచన కానీ అలాంటి ఏమన్నా పరిస్థితి ఏమైనా ఉంటుందా, లేకుంటే బోర్లు పరిస్థితి దగ్గర ఏమైనా వేసుకుంటే పరిస్థితి ఏమైనా ఉంటుందా ఖరీఫ్? ఇప్పుడు ఖరీఫ్లో మనకి మామూలుగా ఈ వాతావరణ కేంద్రంలో మన సూచనలు ఏంటంటే ఈ సంవత్సరం మంచి వర్షాలు పడతాయి, ముందుగా పడతాయి అని కూడా సూచనలు ఇవ్వడం జరిగింది వాతావరణ శాఖ వాళ్ళు. కాకపోతే నెల్లూరు జిల్లాలో మనకి ఖరీఫ్ పంటకి వర్షం అనేది మన వర్షం మీద ఎప్పుడు వేసుకోము. మనకి సోమశీల జలాశయంలో ఉన్న నీటిని ఆధారంతోనే మనం ఎప్పుడు పంట వేయడం జరిగింది వరి పంట. మిగతా ఆరుతడి పంటలు మాత్రం బోర్వెల్స్ కింద వేయడం జరిగింది. మనకి గ్రౌండ్ నట్ ఆల్రెడీ 250 హెక్టార్లో సాగు చేయడం జరిగింది. తర్వాత వరి కూడా నార్మళ్ళు పోసుకొని ఉన్నారు ఆల్రెడీ బోర్వెల్స్ కింద. ఆ బోర్వెల్స్ కింద నార్మళ్లలో కొంచెం మినుము పడింది. తర్వాత పత్తి కూడా మనకి రెసిడ్యువల్ అంటే మాగాణ్లో వాటర్ని యూజ్ చేసుకుంటా పత్తి కూడా కొంత వేశారు ఇరిగేటెడ్ డ్రై కింద. అంటే 1-2 తళ్ళు పెట్టుకొని పత్తిని పండించుకోవడానికి కూడా ఆల్రెడీ క్రాప్ కూడా ఫీల్డ్లో ఉంది. సోమశీల జలాశయం మీద ఆధారపడ్డ పంటను మాత్రము వాటర్ రాని పక్షంలో వేసుకోలేము. మిగతా పంటలు యాజ్ ఇట్ ఈజ్గా వేసుకోవటం జరిగింది రైతులు. మొన్న రబీ పంట అనేది బాగా ఆలస్యం జరిగింది. అంటే జనరల్ నవంబర్కి ఈల్డింగ్ వస్తుంది. ఈసారి నవంబర్ డిసెంబర్కి పోయింది. అంటే టైము అదును దాటిపోయినా కూడా దిగుబడులు బాగా పెరిగి దానికి కారణం ఏంటి? దాని మీద మీరు ఏదో ఇటీవల పరిశోధన కూడా చేస్తున్నారని తెలిసింది. అది ఏంటి మేడం గారు? జనరల్గా మనము రబీ సీజన్లో ఎక్కువగా బీపీటీ రకము సాగు చేయటం జరిగింది. బీపీటీ 5204 నెల్లూరు మసూర. ఈసారి మనకి వర్షాలు లేట్ అవటం మూలంగా తర్వాత మిచాంగ్ తుఫాన్ల వల్ల డిసెంబర్ 15 పైన మనం నార్మల్ని పోసుకోవడం జరిగింది నెల్లూరులో. దానివల్ల ఏంటంటే మనం షార్ట్ డ్యూరేషన్ వెరైటీస్ని మనం సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. తెలంగాణ వెరైటీస్ అయిన KNM అండ్ RNR ఈ 2 రకాలను మనము తెప్పించి రైతులకు ఇచ్చాము. జనవరి తర్వాత క్లియర్ స్కై ఉంటుంది కాబట్టి మంచి ఉష్ణోగ్రత ప్లస్ వాటర్ అవైలబిలిటీ, తర్వాత రైతులు కూడా మంచి సాగుబడి చర్యలు తీసుకోవటము, విత్తనము కూడా కల్తీ లేకుండా మంచి విత్తనం ఇవ్వటం వల్ల ఈసారి దాదాపు దిగుబడులు అనేవి చాలా వరకు పెరిగినాయి. నెల్లూరు మసూర అండ్ నెల్లూరు NLR 3354 ఇట్లాంటి రకాలన్నీ మన ఖరీఫ్కి అనుగుణంగా ఉంటాయి కాబట్టి ఎవరైనా వేసుకోవాల్సిన రైతులు ఆల్రెడీ నార్లు పోయటం జరిగింది. ఇంకెవరన్నా పోసుకోవాలన్నా కూడా ఈ రకాలు మంచివే కాబట్టి వేసుకోమని చెప్పి సూచిస్తున్నాం. ఖరీఫ్ ఆరుతడి పంటలు కానీ అలాంటి అవకాశాలు ఏమన్నా ఏ రకాలు వేసుకోమని చెప్తున్నా ఖరీఫ్కి ఏమన్నా? ఖరీఫ్కి కింద మనము జూన్లో మినుము, పెసర ఇవన్నీ వేసుకోవచ్చండి. మినుము, పెసర మనం కూడా కొన్ని రకాలని రికమెండ్ చేస్తున్నాం. PU1 అనేది ఇట్లాంటి రకము. ఇంకా మనకి పిల్లి పెసర, జనుము ఇవి కూడా మనము జూన్ 1వ తారీఖు నుంచి మనము రైతులకు అందుబాటులో ఉంచుతున్నాము రైతు భరోసా కేంద్రాల్లో. అవి తీసుకొని రైతులు వేసుకొని పచ్చిరొట్ట ఎరువుల కింద కూడా ఉపయోగించుకోవచ్చు. గత 10 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా నెల్లూరు జిల్లాలో తీవ్ర వర్షాభావం అనేది ఈసారి నెలకొని ఉంది. ఎడగారు పూర్తిగా కోల్పోయారు. అదేవిధంగా ఖరీఫ్ పరిస్థితి కూడా ఈసారి ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చింది రైతులకి. ఇటువంటి పరిస్థితులలో రైతులకి లాభసాటిగా ఉండేందుకోసంగా బోర్ల దగ్గర కానీ నీటి వనరుల అవకాశం ఉన్న చోట ఆరుతడి పంటలు వేసుకొని కొంత లాభం పొందాలని చెప్పి కూడా వ్యవసాయ శాఖ అధికారులు ప్రత్యేక బృందాల ద్వారా కూడా జిల్లాలో పర్యటన అనేది కొనసాగిస్తున్నామని చెప్పి జిల్లా వ్యవసాయ అధికారి చెప్తున్నారు. నెల్లూరు నుంచి కెమెరామెన్ సూర్యప్రకాష్ రాజారావు, ఈటీవీ న్యూస్. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.